నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం ఈ కొత్త దేశంలో ఒక చిన్న గార్డెన్ వీడియో ఇక చూడుర్రి. గార్డెన్ అంటే గార్డెన్ మొత్తం గ్రాస్ ఉంటుంది, అంత గడ్డి, కొన్ని చెట్ల మధ్యలో ఇక్కడ వాకింగ్ కూడా చేసుకుంటారు, వాకింగ్ చేస్తారు. కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి వస్తువులు, అవన్నీ పక్క ఉన్నాయి, కొద్ది దూరం ఉన్నాయి. నేను ఇక్కడ షూట్ చేసిన గార్డెన్ మంచిగా ఉంది కదా. పైన నడుస్తూ ఉంటే ఎండ కొట్టకుండా పైకి మొత్తం ఇట్లా షెడ్ వేసి అన్ని చెట్లు అలా చిత్తులు పెట్టేసారు. డిజైన్ మంచిగా ఆడుతుంది చిత్తులు సూర్యుడి పైన. ఇంకా సైడ్లో మొత్తం చెట్లు అండి మంచిగా ఆడుతున్నాయి. ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండలు. ఖత్తర్లా అమ్మో ఎండలు అమ్మ అనిపించింది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకంతా గార్డెనే, ఇదంతా నడిచే దగ్గర ఇవన్నీ ప్లేయర్ పడేసారు. ఇక నడుస్తూ ఉంటే ఈ చెట్ల మధ్య నుంచి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఇక చూడరు, చెట్లు మొత్తం మంచిగా వేసారు, సైడ్లకు రౌండ్ వేసారు, మధ్య చెట్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇవన్నీ ఏం పూలు ఏమో గార్డెన్లో. ఇక పూల పేర్లైతే మా ఇదిలేలే ఉన్నది, పూల ఇంటి అది తెలియదు కానీ కాకపోతే మంచిగా అనిపించినాయి. రంగు రంగుల పూలు మస్తు ఉన్నాయి. ఎట్లున్నాయి కదా చెప్పేసారు. ఇంతకుముందు షార్ట్లు చూసి రావచ్చు ఈ గార్డెన్ అంతా. చెట్లు షార్ట్ వీడియోలు పెట్టినా చూసిరా. ఇక చెత్తులతో ఇట్లా రంగు రంగు చెత్తులు ఇట్లా ఒక డిజైన్ చేసేది దాని చెత్తులను కూడా. ఇంకా లైటింగు చెత్తులు మస్తు ఉన్నాయి కదా. ఏమంటారు, ఇలా ఆలోచన మంచిగా ఉన్నది. ఇది గార్డెన్ అయితే మస్తు చేసారు అబ్బా. మన చాలా కొత్త విషయం అంటే కొత్త దేశం వీడియో చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేరి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయరి, మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయరు. నాకైతే మంచిగా అనిపించింది గార్డెన్. చెట్ల పూలు అయితే మంచిగా ఉన్నాయి, రంగు రంగుల పూలు ఉన్నాయి, మస్తు రకాలు ఉన్నాయి. మొత్తం పిల్లలు తిరుగుతూనే ఉన్నాయి. ఏమున్నాయి ఇక ఎండ మాత్రం విపరీతంగా ఉన్నది. నేను మెట్రోకి వచ్చేసిన తర్వాత ఇవి అక్కడ వాకింగ్ చేసుకుంటున్నారు. గడ్డి కోసం గడ్డి కొడుతున్నారు, అంతా వాకింగే. గట్టు రోడ్డు ఉన్నది. రోడ్డు దాటినాక ఆ పక్క ఒకటి కోర్నిస్ అని సముద్రం ఉంటుంది. ఆ సముద్రం వెళ్ళిపోతాం ఇక్కడ కింద నుంచి. అటు వెళ్ళిపోయాం ఇప్పుడు కాసేపట్ల. ఇక్కడ మొత్తం షూట్ చేసుకొని అటు వెళ్ళిపోయినా. ఇంకా చూస్తూ ఉండరు, కంటిన్యూ వస్తుంటే వీడియో మస్తున్నది చూడు, స్కిప్ చేయకూర్రి. గార్డెన్ అయితే అదిరిపోయింది. ఏమంటారు, ఎట్లున్నా చెప్పేసేరి. ఇక్కడనే షూట్ చేస్తూనే ఉన్నా, రోజు ఒక్కటి షూట్ చేస్తూనే తిరుగుతూనే ఉన్నాం. ఈ మెట్రోలో వచ్చేసిన తర్వాత మెట్రో స్టేషన్ దిగి నడుచుకుంటూ వచ్చి అంతా షూట్ చేసిన. మొత్తం బిల్డింగ్స్ కనబడుతున్నాయి అక్కడ. కనబడి అంతా ఇంకా దగ్గరికి పోతాం వాటి దగ్గరికి. కాకపోతే దోహా సిటీ అది వేరే. నేనున్న కోర్నిస్ ఏరియాలో గార్డెన్ మంచిగా కనబడితే షూట్ చేస్తూనే ఉండిపోయినా. ఏదో చెప్తున్నా, ఏమిటో పోతున్న వీడియో చూడు రీగా. ఇప్పుడు దీని తర్వాత ఇంకా వెళ్ళిపోతాం. ఇవో రోడ్డు దాటి ఇటు వచ్చేసినాం అబ్బా. అక్కడ నుంచి రోడ్డు దాటి ఇటువైపు వచ్చేసిన. రోడ్డు దాటితే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మంచిగా ఉన్నది, అది పోయేటప్పుడు చూపిస్తా. వచ్చేసిన ఇగో ఎక్కడి ఇంకా ఇది ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగింది ఇక్కడ 2 years బ్యాక్. అప్పుడు అంతా ఇట్లా బొమ్మ పెట్టి చేసారు. అక్కడ మొత్తం ఇక్కడ మొత్తం జెండాలు ఉండే, మొత్తం జెండాలతో మస్తు ఉండే సెట్ వేసారు. అప్పట్లో వీడియో చేసి పెట్టిన మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా కోర్నిస్ అంటే మొత్తం సముద్రం. ఇది సముద్రం మొత్తం కదురు చెట్లు, మొత్తం కదురు చెట్లే మొత్తం సముద్రంలో ఫుల్ బోటింగ్ సైజ్ మస్తు ఉంటుంది. ఫుల్ బోటింగ్ పాయింట్ ఇది. అది సాయంత్రం అయితే చాలా ఉంటుంది. కాకపోతే నేను మధ్యాహ్నం వచ్చిన, అంటే పొద్దున్న టిఫిన్ చేసి మెట్రోకి వెళ్ళి ఇట్లా షూట్ చేస్తున్నా వచ్చిన. వీడియో షూట్ చేయడానికి వచ్చేసిన అంతే. ఇక మెట్రో తిరుగుతూ షూట్ చేస్తున్నా. ఈ కోర్నిస్ అనేది మంచి ప్లేస్ ఉన్నది, అందుకే ఇది ఒక వీడియో పెడుతున్నా. ఎలా ఉన్నాయి కామెంట్ చేయరి. కొత్త విషయాలు సబ్స్క్రైబ్ గంట కొట్టండి. ఇప్పుడు రోడ్డు దాటి అటు వెళ్ళిపోదాం అండర్ గ్రౌండ్ నుంచి. ఇక్కడ ఒకటి బేకరీ ఉన్నాయి, ఇక్కడ చిన్న హోటల్ లాగా వేసారు. కాకపోతే అటు లోపలికి వెళ్ళలేదు, ఇవి కిందంతా హోటలే. ఇంకా దిక్క నుంచి బ్రిడ్జ్ కింద నుంచి అటు వెళ్ళిపోతాం. అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రదేశానికి వెళ్తాము. అది చూడండి మస్తు ఉంటుంది. నెక్స్ట్ గుర్రాల రేసింగ్ ఉంటుంది. దీని తర్వాత రేసింగ్ గుర్రాలన్నీ ఒంటెలు పెంచుతారు. ఇంకా గుర్రాలు ఇంత బాడీ గనవలే కానీ ఒంటెలు పెంచుతున్నారు అక్కడ. అవి కూడా చూపిస్తా, ఒంటెలు పెంచేది. ఇంకా వస్తుంటుంది చూడరి. ఇక్కడ వచ్చి మొత్తం మెట్లున్నాయి ఒకవైపు నడుచుకుంటూ వెళ్ళడానికి చిన్న ప్లేస్ ఒకటి ఉన్నది. ఇట్లా మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళచ్చు. 2 రకాలు ఉన్నది. ఇంకా ఇదంతా అదే. ఇంకా దిగుతూ మెల్లే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి అంటే రోడ్డు ఈ 4-way రోడ్డు, పెద్ద రోడ్డు. అది దాటడానికి ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు దాటడానికి 2 వైపులు అంటే ఒకవైపు 4-way దారి, అది అంత పెద్ద రోడ్డు. అది దాటడానికి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేసారు.
ఇక నడుచుకుంటూ కింది దిగిపోయి అటు దాటినా. ఎట్టున్నది నడుస్తూనే బ్రిడ్జ్ దిగుతూనే ఎంత పెద్ద ఉన్నా అబ్బా. ఇట్లా ఉన్న బ్రిడ్జ్ ఏమంటారు, స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత కంటిన్యూ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వంటలు ఎంచుతున్నదైతే మస్తున్నాయి వంటలు, అది కంటిన్యూ వస్తుంది చూడుర్రి. అక్కడ ఇక్కడనే షూట్ చేస్తూనే వెళ్ళిపోయిన. ఏదో చెప్తున్నా ఇటో పోతున్న వీడియో. ఏమంటారు, మన చాలా కొత్త విషయం అంతా తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేరి కథ దశ చూడడానికి. ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయరు. కానీ నాకైతే మంచిగా అనిపించింది. ఇగో కామెంట్ కూడా చెప్పన్నా, ఎవరి వీడియో వాళ్ళకి మంచిగా ఉంటుంది, చూసే వాళ్ళకే బోర్ వస్తుందా మంచిగా ఉంటుందా వాళ్ళకి తెలుసు. ఇక చూస్తున్నారా మీకు అనిపిస్తుంది కామెంట్ చేయర్రి. ఈ అండర్గ్రౌండ్ దిగడానికి ఇంత టైం పడుతున్నది. అండర్గ్రౌండ్ దాటితే కింద బ్రిడ్జ్ మస్తు ఉంటుంది చూడుర్రి. అయితే అటు వెళ్తూ ఉంటే దీని తర్వాత కంటిన్యూగా ఆ ఒంటెలన్నీ పెంచుతున్నాను. అక్కడ ఒంటెలు అబ్బో పెద్ద స్థానంలో అక్కడ చాలా ఉండే. అది చిన్నగా పెట్టిన వీడియో. అక్కడ అందరు చూస్తారు, మస్తు మంది వచ్చారు. అంత చేయలే, చిన్న చూడేసి వెళ్ళిపోయినా. ఇవి అండర్గ్రౌండ్ బ్రిడ్జికి వచ్చేసిన. ఇక్కడ రోడ్డు దాటాలి, అండర్గ్రౌండ్తో దాటుతున్నాం. ఇట్లా ఉన్న అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ ఇట్లా ఉన్నదండి. ఇక పైన రోడ్డు దాటడానికి ఛాన్స్ లేదు కాబట్టి దాటి వాళ్ళ కొరకు ఇట్లా అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ చేసారు. ఏమైనా ఉన్నదా? ఇక్కడ మొత్తం క్లీన్ చేయడానికి మస్తు మంది క్లీన్ చేస్తున్నారు. ఈ రోడ్డు క్లీన్ చేస్తూ గార్డెన్ క్లీన్ చేయడం అవే ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళ పని అంత వర్కర్లు వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. అంతా క్లీన్ చేసి వెళ్తున్నారు. ఈ రోడ్డు దాటి వచ్చేసిన. ఇది బ్రిడ్జు. ఈ రోడ్డు దాటి వచ్చిన. వచ్చిన తర్వాత ఇవి మెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇటు కామన్గా మెట్లు ఎక్కవచ్చు, ఇది ఆటోమేటిక్ స్టెప్స్ ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక కొందరు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇవి పెట్టారు. ఒకటి దిగేది ఒకటి ఎక్కేది. ఇంకా మనం అయితే ఉన్నా కూడా ఎక్కలేం కదా, ఆటోమేటిక్ ఉండగా మనం ఎందుకు ఎక్కుతాం. ఇంకా ఆటోమేటిక్గా ఎక్కేసి వెళ్ళిపోయినా. దీని తర్వాత కంటిన్యూగా వంటల దగ్గరికి వెళ్ళిపోతాం. చూడుర్రి, స్కిప్ చేయకూర్రి, వస్తుంది వంటలు వచ్చేస్తాయి. ఇవి వచ్చేసినాయి. ఇక అబ్బో వంటలు మస్తు పెంచుతున్నారు ఇక్కడ. వంటలు ఒకరికొక పొడుచుకుంటూ ఏమంటుందని మరి కట్టేసారు వీటిని. వంటలు అవి కట్టేసిన కూడా ఉన్నాయి, కాళ్ళ కట్టేసారు. అంటే ఇటు వేరే దానికి ఖర్చుకుంటే ఏం చేస్తావు మరి. ఇట్లా పోతాయి కదా, వాటి కట్టేసారు చిన్నగా. కొన్ని తిరుగుతూ ఉన్నాయి, అంటే అక్కడే తిరుగుతున్నాయి, లేచి నిలబడ్డా అంతే. ఎటు పోయి ఇక వాటి పని వాటిదే. అన్నీ తింటే అన్నీ వంటాయి అంతే. ఇక కానీ బాగున్నాయి కదా. కానీ నిలబడితే కొన్ని మస్తు పెద్ద ఉన్నాయి, పెద్ద వంటలు ఉన్నాయి. ఇక ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కానీ మస్తు వంటలు ఉన్నాయి. అన్నీ ఒకటి దగ్గర ఉంచుతారు. ఇంకా లోపల గుర్రాలది ఉన్నాయంట, కాకపోతే అటువైపు వెళ్ళలే. గుర్రాలు పెంచే కూడా ఉంది కానీ అటువైపు వెళ్ళలే. ఇదంతా వంటలదే. ఇక వంట రాజ్యం ఇక్కడ. ఏమంటారు, ఎలా అనిపించింది వీడియో చెప్పేసేయండి. ఇక మన ఛానల్ని కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ కండౌటండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మామూలుగా అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఓపికగా పూర్తి విషయాలు ధన్యవాదాలు. మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం.